ఇక్కడ బలిపీఠం కావాలి. ఇక్కడ బలిపీఠం అవసరం అవుతుంది. అలాగే మనకి కరెంట్ చర్చిలో లేదు. ఇది మన వల్ల కన్ను కాంచి లాక్కున్నాం. బయట నుంచి మామూలుగా లాగాం కానీ కరెంట్ అయితే లేదు. కరెంటు బోర్డు ఇక్కడ మీటర్ ఒకటి బిగించి ఇక్కడ బిగించాల్సిన అవసరం ఉంది. అలాగనే ఫ్యాన్లు, మరి ఫ్యాన్లు కూడా మనకి 6 ఫ్యాన్లు కావాలి. మరి ఇదిగో చూడండి ఒకసారి ఇటు మనం చూసుకున్నట్లయితే కిటికీలకి తలుపులు అయితే లేవు. మరి తలుపులు అవసరం ఉంది. దారబంధరాలకి డోర్లు, కాస్త మన చర్చి ముందు కూడా కొంచెం మట్టి పోయాల్సిన అవసరం ఉంది. ఒక 5-6 టక్కులు మట్టి పట్టిద్ది. అలాగనే దాన్ని మళ్ళీ నునుపు చేసి అంత చేసాక కొంచెం అయిద్ది. ఒక 15,000 20,000 అయిద్ది అన్నారు. ప్రార్థన చేయండి, దేవుని యొక్క కృపలో అవన్నీ సకాలంలో అయ్యేటకు కృప చూపించును గాక. ఇక్కడ ఇదొక డోరు, మనకి మెయిన్ డోరు. తర్వాత ఇది సైడ్కి వచ్చేసి ఇదొక డోరు పడితే ఇక్కడ మనకి దర్వాజలకి డోర్లు కావాలి. మరి కిటికీలకి ఈడొక కిటికీ ఉంది, అటొక కిటికీ ఉంది. ఈ 2 కిటికీలకు కూడా మనకి డోర్లు అవసరం. వాటికి మరి మెస్సులు కొట్టాల్సిన అవసరం ఉంది. మరి కావాల్సిన చాలానే, మరి మందిరంలో కానరాని పని చాలానే ఉంది. కానీ వాటి పట్ల మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా రేపు 15వ తారీఖు ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మరి పెయింట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో పెయింట్ కూడా మనం వేయాలి. మామూలుగా అయితే ఉంది. మరి బయట సైడ్ చూసుకుంటే మనం చర్చి దీని ఎదురు మనం మట్టి పోపించాలి. ఆ చర్చి అంతా చాలా హైట్లో ఉంది. రోడ్డుకి కొంచెం ఉంది, కిందకు ఉంది కాబట్టి కొద్దిగా మట్టి పోయాలి. సైడ్ గోడ పెట్టాలి. చాలా అవసరాలు ఉన్నాయి. కాస్త మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి రేపు 15వ తారీఖు కల్లా జరగాల్సిన కార్యక్రమంతమై ఖచ్చితంగా అందరూ కూడా ప్రార్థించండి. మాతో పాటు మీతో పాటు మేము కూడా ప్రార్థిస్తాం. జరగవలసినవన్నీ దేవునికి మహిమకరంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, మీ యొక్క ప్రార్థనలో, డైలీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా గురించి, మా సంఘం గురించి, మా యొక్క మినిస్ట్రీ గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి ముఖ్యంగా మీ అందరినీ ప్రార్థన సహాయము చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలో దేవుడు దీవించి బలపరచును గాక. ఎవరెవరైతే దేవుని పనిలో విత్తినారో ఆ విత్తిన ఫలాన్ని వారిని అభివృద్ధి చేసుకొని ఫలింపచేసి కృప చూపించును గాక. విత్తిన ఫలము వృధం కాకుండా ఫలించి అభివృద్ధి చెందిద్ది అని మా యొక్క నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడూ తీసివేయడు. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని మీరు ప్రార్థన సహాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మాటను దేవుడు దీవించి బలపరచును గాక.